తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత మాజీ మంత్రి స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి వర్ధంతి సందర్భంగా సుబేదారి ప్రణయ్ మార్గ్ వద్ద ఆయన చిత్రపటానికి ప్రణయ్ భాస్కర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అభినయ్ భాస్కర్ కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అభినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రణయన్న భౌతికంగా దూరమై 29 ఏళ్లైనా ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకోవడం గర్వకారణమని, ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు. అలాగే మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతో వచ్చే ఏడాది ప్రణయ్ భాస్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. ఈరోజు తెలంగాణ స్ఫూర్తిదాయకులు హనుమకొండ నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి 70వ జయంతి 29వ వర్ధంతి. అయితే ఆయనే మనను వదిలేసి 29 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలు ఇంకా ఇప్పటికీ కూడా ఆయన అభిమానులు ఎంతోమంది నెమరేసుకుంటున్నారు. ఇందిరానగర్లో పట్టాలైతేనేమి, సోమిడిలో క్వార్టర్స్ అయితేనేమి, హసన్పర్తిలో క్వార్టర్స్ అయితేనేమి, బాలసముద్రము, నాగేందర్ నగర్ ఇక్కడ ఇంటి పలు చోట్ల ఇంటి పట్టాలైతేనేమి, ఉద్యోగాలు పెట్టించుడు, ట్రాన్స్ఫర్లు చేయించుడు, ఇట్లా ఆయన పవర్లో ఉన్న 2.5 సంవత్సరాలలోనే ఎంతోమంది జీవితాలని అద్దుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రణయన మా ఇంటి దీపం మాకు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళు నేను కలిసిన ప్రతి ఒక్కరు కూడా అదే బాధపడుతున్నారు. చిన్నప్పుడే నాన్నగారు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళందరి ఆయన అభిమానుల జ్ఞాపకాలతోటి మా నాన్న ఇట్లుంటుండేనా, ప్రణయ్ భాస్కర్ అంటే ఇట్లుంటుండేనా, ప్రణయ్ అన్న అంటే ఇట్లుంటుండేనా అని చెప్పి నేను వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నా. ఆ గుర్తులన్నీ నేను తెలుసుకుంటున్నాను. అట్లనే వచ్చే సంవత్సరము 30వ వర్ధంతి అయిన కారణంగా నివాళులర్పించేటప్పుడు మనకు అక్కడ విగ్రహ స్థాపన, ప్రణయ్ మార్గ్ దగ్గర విగ్రహ స్థాపన మనకు గద్దు ఉన్నది కానీ విగ్రహం లేదు. అది కౌన్సిల్లో కూడా అప్రూవల్ అయిపోయింది. కాబట్టి ఇతర రాజకీయాల రీత్యా అది కాలేదు. ఈసారి మనము వచ్చే సంవత్సరం 30వ వర్ధంతికి ఖచ్చితంగా ఘనంగా ఆయనకి విగ్రహానికి నివాళులర్పించి విగ్రహ ఏర్పాటు కూడా చేసుకుంటామని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు.